నమస్తే, నా పేరు హేమ. ఇప్పుడు బులెటిన్ కన్నా ముందు హెడ్లైన్స్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి నగరంలో ఘన స్వాగతం. ఐఎన్ఎస్ డేగలో స్వాగతం పలికిన రాష్ట్ర గవర్నర్, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి 13 మంది విద్యార్థులకు బంగారు పతకాలు ప్రదానం. ఏపీ మోడల్ స్కూల్ ని సందర్శించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్. స్కూల్లో ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించిన కేంద్ర మంత్రి. పని చేసేవారికి అధిష్టానం గుర్తింపు ఇస్తుందంటున్న జనసేన నేత ఎమ్మెల్సీ నాగబాబు. పార్టీ బలోపేతానికి శ్రేణులు పని చేయాలని పిలుపు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి విశాఖపట్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఐఎన్ఎస్ డేగా వద్ద రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ భరత్, రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, చింతకల విజయ్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసరావు నాయుడుతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గణబాబు, విష్ణుకుమార్ రాజు, జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్ పాల్గొన్నారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవ వేడుక విశాఖ నగరంలో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. వందే మాతరం, జనగణమన గీతాల ఆలాపనతో స్నాతకోత్సవం ప్రారంభమైంది. ఛాన్సలర్ మదన్ లాల్ మీనా కాన్వొకేషన్ డిక్లేర్ చేయగా యూనివర్సిటీ చరిత్ర, సాధించిన విజయాలు, ఇతర కార్యకలాపాల గురించి వీసీ టి శ్రీనివాస్ చదివి వినిపించారు. అనంతరం ముఖ్య అతిథి ద్రౌపది ముర్మును, ఇతర అతిథులను గౌరవప్రదంగా సత్కరించారు. అనంతరం గోల్డ్ మెడల్ సాధించిన 13 మందికి భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పతకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. వారితో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత, విశాఖ ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీరావు, గాదే శ్రీనివాసులు నాయుడు, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గణబాబు, విష్ణుకుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణ బాబు, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ పాల్గొన్నారు. జిల్లా ఉన్నతాధికారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. आंध्र के इस ऐतिहासिक नगर में इस केंद्रीय जनजातीय विश्वविद्यालय एक प्रथम दीक्षांत समारोह को संबोधित करते हुए मुझे प्रसन्नता हो रही है। आज उपाधियां प्राप्त करने वाले तथा उत्कृष्ट प्रदर्शन के लिए पदक प्राप्त करने वाले विद्यार्थियों को मेरी शुभकामनाएं और बधाई। वे सभी शिक्षकगण, अभिभावकगण भी बधाई के पात्र हैं, जिन्होंने विद्यार्थियों का प्रोत्साहन और मार्गदर्शन किया। मुझे बताया गया है कि विश्वविद्यालय की इस प्रथम दीक्षांत समारोह में उपाधियां प्राप्त करने वाले विद्यार्थियों में लगभग 40% बेटियां हैं। हर्ष की बात यह है कि स्वर्ण पदक प्राप्त करने वाली में लगभग 70% बेटियां हैं। बेटियों के लिए त्राई वाला महिला सशक्तिकरण बढ़ते कदमों के साथ ही ये उपलब्धि संस्था की समावेशी सोच और जेंडर जस्टिस के प्रति संवेदनशीलता की भी को दर्शाता है। इस जनजातीय विश्वविद्यालय पर अनेक రాష్ట్ర విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. నగరంలో జరిగిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు రాణించే విధంగా విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు సాంకేతిక రంగంలో రాణించేందుకు అవసరమైన విద్యా బోధన ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. నేడు ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సేవలు అందిస్తున్నామని చెప్పారు.
నేడు ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సేవలు అందిస్తున్నామని చెప్పారు. తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ విద్యా సంస్థలో తమ పిల్లలను చదివించేందుకు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఇది తమ ప్రభుత్వం విద్యారంగంలో అమలు చేస్తున్న సంస్కరణలకు తార్కాణమన్నారు. Every generation inherits a nation. Education determines what kind of nation it leaves behind. That is why universities are not just institutions that award degrees. They create dreams, build confidence, shape leaders, and transform the destiny of generations. Today is not just the first convocation of the Central Tribal University of Andhra Pradesh. It is a celebration of opportunity, celebration of inclusion, and celebration of the belief that quality education must reach every corner of our country and every section of our society. Vikasit Bharat 2047 cannot be built unless every region progresses and every community participates. Universities in tribal regions are not just centers of learning. They are a catalyst for social transformation and equal opportunity. When a first generation learner graduates, an entire family moves forward, and so does the nation. That is the spirit of Vikasit Bharat 2047, where innovation, research, and development empower every citizen while preserving our rich tribal heritage. My dear students, as you receive your degrees today, I request you to look at the person seated before you. There could not have been a more meaningful chief guest for the first convocation of a tribal university than our beloved Rashtrapati Ji. Her own life is the finest answer to the question of why institutions like this university matter. Rashtrapati Ji was born in Upparabeda, a small tribal village in Odisha's Mayurbhanj district. In those days, reaching school itself meant walking long distances. Higher education for tribal girls was rare, yet she became the first woman from her village to complete graduation. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల్లో 3వ వంతు రాయలసీమకే వస్తున్నాయని, దీనివల్ల స్థానిక యువతకు వేల సంఖ్యలో ఉద్యోగాలు లభించనున్నాయని ఆర్&బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రాయలసీమను పారిశ్రామిక ఉద్యాన హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతుందని, రాబోయే 2 ఏళ్లలో భారీ ఎత్తున పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, సాగునీటి ప్రాజెక్టులను చేపట్టబోతున్నామని ప్రకటించారు. ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్వరరావుతో ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఇప్పుడు ఏపీకి వస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఇందులో భాగంగా తిరుపతిలో 2,508 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏడాదిలోనే రాయల్ ఎన్ఫీల్డ్ యూనిట్ ఏర్పాటు కానుందని వెల్లడించారు. కరువులకు వలసలైనటువంటి నిలవైన రాయలసీమకు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా ఈరోజు రాయలసీమకు వస్తూ ఉన్నాయి. 24 నెలల పాలనలోనే దాదాపుగా 240 పరిశ్రమల ద్వారా 5,33,000 కోట్ల రూపాయలు పెట్టుబడి రావడం జరిగిందని గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం. రాష్ట్రానికి వచ్చేటువంటి ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో ఆ పెట్టుబడులలో దాదాపుగా 3వ వంతు రాయలసీమ ప్రాంతానికే వస్తూ ఉన్నాయి. వచ్చిన ఉద్యోగాల్లో ముఖ్యంగా సింహభాగం అంతా కూడా ఆ ఉద్యోగ అవకాశాలన్నీ కూడా యువతకు వచ్చే విధంగా వారికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మొన్ననే గౌరవ లోకేష్ బాబు గారు 1,000 కోట్ల రూపాయలతో పెట్టుబడితో 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి క్యారియర్ సంబంధించినటువంటి ఏసీలకు సంబంధించిన కంపెనీ కూడా ఆ రోజు పూజ చేయడం, శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. గిరిజన చట్టాల పరిరక్షణకు తమ పార్టీ కట్టుబడి ఉందని జనసేన నేత ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు స్పష్టం చేశారు. గిరిజనుల సంక్షేమం, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెద్దపీట వేశారని తెలిపారు. అరకు జనసేన పార్టీ అరకు పార్లమెంట్ నిర్మాణ సారథుల సమాచార కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ అరకు పార్లమెంట్ పరిధిలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక కమిటీలను నియమించామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ అరకు, పాడేరు నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి ఆసక్తిగా ఉందని స్పష్టం చేశారు. జనసేన పార్టీ శ్రేణులు పార్టీ కోసం శ్రమించాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం పనిచేసే వారిని అధిష్టానం గుర్తించి సరైన సమయంలో సముచిత స్థానం కల్పిస్తామని నాగబాబు హామీ ఇచ్చారు. సమాచార సేకరణ కమిటీని ఒకటి ఫామ్ చేసి మా గ్రౌండ్ లెవెల్లో
ఈ కమిటీస్ వేయటానికి ప్రెసిడెంట్ గారు ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమం మీద ఇదిగో ఇక్కడ ఉన్న వీళ్ళందరూ కూడా ఈ అరకు పార్లమెంట్కి సంబంధించినటువంటి సాధకులు వీళ్ళు కలిసి ఈ సమాచార సేకరణ చేసి ఈ సమాచారం ఎవరెవరు ఎక్కడెక్కడ ఫిట్ అవుతారు, పార్లమెంట్ లెవెల్, తర్వాత రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లెవెల్, తర్వాత మండల స్థాయి, గ్రామ స్థాయి, ఇలాగ 4 స్థాయిల్లో ఎవరెవరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, మా గత 12 ఏళ్ళ నుంచి ఎవరు పనిచేస్తున్నారు ఇవన్నీ చూసుకొని వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వచ్చి ఇక్కడి నుంచి ఇది హెడ్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఫైనల్గా డిసైడ్ చేస్తారు ఎవరు ఉండాలి ఏంటి, ఎవరెవరిని ఏ పొజిషన్లో పెట్టాలి అని డిసైడ్ చేస్తారు. థ్యాంక్ యూ. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందరావు పదవీ విరమణ సందర్భంగా హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా పాల్గొన్నారు. అనంతరం గిల్ మాట్లాడుతూ జస్టిస్ రఘునందరావు న్యాయ వ్యవస్థపై చెరగని ముద్ర వేశారని, దాదాపు 25,000 కేసులను పరిష్కరించి న్యాయ ప్రక్రియలో జాప్యం జరగకుండా నిరూపించారని కొనియాడారు. సాంకేతికతను జోడించి కోర్టులను ఆధునీకరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ్, అడ్వకేట్ జనరల్ దుమ్మలపాటి శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రతినిధులు పాల్గొని జస్టిస్ రఘునందరావు చట్టబద్ధ పాలనకు, ప్రాథమిక హక్కుల రక్షణకు ఎంతో కృషి చేశారని, సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా అందరి వాదనలకు సమప్రాధాన్యం ఇచ్చేవారని గుర్తు చేసుకున్నారు. అనంతరం జస్టిస్ రఘునందరావు రజిత దంపతులకు విజయవాడ కనకదుర్గమ్మ చిత్రపటాన్ని బహుకరించి ఘనంగా సత్కరించారు. Respected law officers, learned senior advocates, and respected members of the bar, members of the judicial fraternity, Director Andhra Pradesh Judicial Academy, Member Secretary Andhra Pradesh State Legal Services Authority, Secretary Andhra Pradesh High Court Legal Services Authority, registrars, other officers of the registry and the staff, members of media, ladies and gentlemen. We have gathered here today on this very special occasion to bid farewell to Justice Rao Raghunandan Rao. Justice Rao was born on 30th of June 1964 to late Shri Rao Chinna Rao and Shrimati R. Vilasitha Kumari. After completing his schooling at Hyderabad Public School, Ramantapur, he graduated from Nagarjuna University in Commerce and secured his degree of law from Osmania University in the year 1988. మహిళలు కార్యాలయాల్లో సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణంలో విధులు నిర్వహించేలా చూడటం ప్రతి సంస్థ బాధ్యత అని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో మంగళవారం నిర్వహించిన పోస్ట్ చట్టం 2013 అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నిషేధం పరిష్కారం కోసం రూపొందించిన పోస్ట్ చట్టంపై ప్రతి ఉద్యోగికి అవగాహన ఉండాలని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు అంతర్గత ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేసి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళల గౌరవం, భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ కార్యాలయాల్లో సమానత్వ వాతావరణాన్ని నెలకొల్పాలని పిలుపునిచ్చారు. యువతీ యువకులకు ఉపాధి కల్పించేందుకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో మధురవాడలోని ఒక ప్రైవేట్ కళాశాలలో మెగా జాబ్ మేళా జరిగింది. ఈ మేళాను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 135 కంపెనీలు ఈ మేళాలో పాల్గొన్నాయని తెలిపారు. యువతకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటు, పలు కంపెనీల రాకతో యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత గంటా రవితేజ, కూటమి నాయకులు, స్కిల్ డెవలప్మెంట్ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటూ విశాఖపట్నం వైపు కూడా వస్తున్నారంటే అది ఈ ప్రభుత్వం యొక్క పనితీరు అని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, చివరగా మీ అందరికి కూడా ఒకటే నా అప్పీలు. చాలా మంది యువత వచ్చారు, వేలాది మంది ఇక్కడ అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు.
ఇప్పుడే మా గోవిందరావు గారు చెప్పినట్టుగా 6-7 వేల మంది ఎన్రోల్మెంట్ అన్నారు. కానీ బయట ఇంకా వస్తున్న వాళ్ళు చూస్తే ఇది డెఫినెట్ గా మోర్ దెన్ 10,000 మినిమం ఈ రోజు ఇక్కడ ఈ జాబ్ మేళలో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. మీ అందరికి ఒకటే నా అప్పీల్, మీరందరికి కూడా ఏదో ఉద్యోగానికి వచ్చాం, ట్రై చేసాం, మీకు అనుకున్న సూటబుల్ జాబ్ రాకపోతే కూడా మీరేమీ డిసప్పాయింట్ కానీ అవసరం లేదు. ఇది ఒక ఎఫర్ట్. తప్పకుండా ఈ ప్రభుత్వం హయాంలో మీ అందరికి కూడా ఒక సూటబుల్ జాబ్ ఇప్పించే పూచి మేము తీసుకుంటాం. మన సాంకేతిక ఇంజనీరింగ్ కాలేజ్లో జరుపుతున్న భీమ్లీ మెగా జాబ్ మేళాకి ఉదయం 8 o'clock నుంచే చాలా మంది రావటం జరుగుతుంది. అండ్ దీనికి సపోర్ట్ చేస్తున్న మన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ అలాగే ఇక్కడ లోకల్ లీడర్స్ అండ్ సాంకేతిక మేనేజ్మెంట్ అండ్ మీడియా మిత్రులు అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ ఎంతో సహాయపడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. మనందరికి తెలుసు, ఒక గొప్ప గమ్యాన్ని మనందరం చేరుకోవాలనే దిశగా మన లోకేష్ అన్నయ్య గారు 20 లక్షల ఉద్యోగాల మీద ఎంతో కృషి చేస్తున్నారు. ఆ కృషికి తోడుగా మేము ఒక చిన్న ప్రయత్నంలో ఈరోజు ఒక 6,000 ఉద్యోగాల్ని నింపాలనే బాధ్యతతో ఈరోజు ఇక్కడ మనం ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే ఈ మెగా జాబ్ మేళాలో 135 కంపెనీలు మరి రావడం జరిగింది. అందులో చాలా ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఉన్నాయి. అలాగే 4,500 మంది కేవలం ఆన్లైన్ ద్వారా ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. డైరెక్ట్గా వచ్చి సుమారు 2,000 మంది ఎన్రోల్మెంట్ చేసుకుంటున్నారు. ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో నారా లోకేష్ గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అందులో భాగంగా భీమిలిలో జరగడం, ఎందుకంటే భీమిలి అంటే ఒక సుందరమైన నగరం. 10వ తరగతి ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఘనంగా సన్మానించారు. తాడేపల్లిలో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన టాపర్లుగా నిలిచిన 55 మంది 10వ తరగతి విద్యార్థులకు 30,000 నగదు పురస్కారం, పథకం, ధృవీకరణ పత్రాలను అందజేశారు. అలాగే 61 మంది ఇంటర్ విద్యార్థులకు ల్యాప్టాప్లు, పథకాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ విద్యార్థులు సాధించిన అద్భుత మార్కులతో ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రతిభ వల్ల తన గౌరవంతో పాటు రాష్ట్రంలోని 2 లక్షల మంది టీచర్ల గౌరవం పెరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో సీట్ల కోసం ఎమ్మెల్యేల సిఫార్సులు కోరే రోజులు వస్తాయని, మధ్యాహ్న భోజనంలో నాణ్యతను మరింత మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఫెయిల్యూర్స్ చూసి అధైర్యపడి ఆత్మహత్యల వంటి నిర్ణయాలు తీసుకోవద్దని, తప్పులను సరిదిద్దుకొని ముందుకు సాగాలని లోకేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ డైరెక్టర్లు తమీం అన్సారీ, రంజిత్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఇంకో కమిషనర్ గారిని అడిగాను, ఎగ్జామ్స్ బాగా జరుగుతున్నాయి కదా, పేపర్ కరెక్ట్గా ఇచ్చాం కదా, ఏం తేడా లేదు కదా. ఎందుకంటే మన అందరి భవిష్యత్తు ఈ పేపర్ పైన ఆధారపడి ఉంది. కేవలం మీదే కాదు, నాది కూడా. ఈరోజు చూస్తున్నాం సమాజంలో ఒక చిన్న దెబ్బ తగిలితే తట్టుకోలేని పరిస్థితి. అలాంటిది ఎగ్జామినేషన్ అనేది మీరు సంవత్సరం బాగా కష్టపడతారు, బాగా చదువుతారు, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటుంది, వాళ్ళు కష్టపడతారు, అనేక త్యాగాలు చేస్తారు మన కోసం. కానీ ఎగ్జామ్కి వచ్చిన తర్వాత ఒక చిన్న పొరపాటు అటు ఇటు అవుతే చాలా ఇబ్బంది పడతాం. అందుకే మీకెంత పరీక్షనో ఈసారి కూడా నాకు అంతే పరీక్ష అయింది ఈ బోర్డ్ ఎగ్జామ్స్ అని. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ బెస్ట్ పర్ఫార్మింగ్ స్టూడెంట్స్ది పేపర్లో యాడ్ వచ్చినప్పుడు నిజంగానే చాలా గర్వపడ్డా. ఎస్, మొదటిసారి ప్రభుత్వ పాఠశాల చదివిన పిల్లల ఫోటోలు వస్తాం, నిజంగానే చాలా ఆనందం కల్పించింది. మీ అందరి పర్ఫార్మెన్స్ వల్ల మా అందరి గౌరవం పెరిగింది సమాజంలో. ఒక మంత్రిగా నా గౌరవం పెరిగింది, కమిషనర్ల గౌరవం పెరిగింది. అంతెందుకు 2 లక్షల మంది టీచర్ల గౌరవం కూడా ఈరోజు పెంచిన ఘనత మీ అందరిది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో కలిసి రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విజయనగరం జిల్లా భోగాపురంలోని పీఎంసీ ఏపీ మోడల్ స్కూల్ను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఆధునిక విద్యా బోధన, మౌలిక వసతులను మంత్రులు పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ముందుగా పాఠశాల ప్రాంగణానికి చేరుకున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సి పార్వతి, విద్యార్థులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పాఠశాల మొత్తం కలియ తిరిగి వసతులను పరిశీలించారు.
గాజువాక జగ్గు జంక్షన్ వద్ద కాలుష్య వ్యతిరేక పోరాట వేదిక ఆధ్వర్యంలో భారీ మానవహారం నిర్వహించారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతున్న పరిశ్రమలను రద్దు చేయాలని, అదాని గంగవరం పోర్ట్ కాలుష్యంపై కూటమి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. అలాగే రామచంద్రనగర్ డంపింగ్ యార్డ్ను తరలించాలని, విశాఖ డైరీజల వాయు కాలుష్యాన్ని అరికట్టాలని, అక్కిరెడ్డిపాలెం పరిసరాల్లోని విషపూరిత గొడౌన్లను నిలిపివేసి భారీ వాహనాలను దారి మళ్లించాలని కోరారు. నివాస ప్రాంతాలను కమ్మేస్తున్న ప్రమాదకరమైన దుమ్మి ధూళిని అరికట్టాలని హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్తులో గంగవరం పోర్టుకు వెళ్లే వాహనాలను స్తంభింపజేస్తామని, స్థానిక ఎంపీ ఎమ్మెల్యే ఇళ్లను ముట్టడిస్తామని కాలుష్య పోరాట కమిటీ స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో పోరాట వేదిక నాయకులు డాక్టర్ ఎం రమేష్ కుమార్, చిక్క సత్యనారాయణ, సిపిఎం నాయకులు గంగారం, సత్యవతి, పావని, రాంబాబు మరియు పెద్ద ఎత్తున మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం క్యాన్సర్ బారిన పట్టడం అనేదే కాదు, మన జీవిత కాలం కూడా 5 నుంచి 12 సంవత్సరాలు, అంటే కాలుష్య యొక్క తీవ్రతను బట్టి 5 నుంచి 12 సంవత్సరాలు పాటు జీవితకాలం తగ్గుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక మనిషి 60 సంవత్సరాలు బ్రతికితే అందులో 10 సంవత్సరాలు తీస్తే కుటుంబానికి కీలకంగా అవసరమైన సమయంలో ఆ మనిషి క్యాన్సర్ బారిన పడి మృత్యువాతన పడి కుటుంబాన్ని చిన్నదైనటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఈ మెయిన్ 2 పోర్టుల దగ్గర కూడాను క్రాస్ చెకింగ్ టీమ్, అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, మున్సిపాలిటీ నుంచి ఒక టీం అరేంజ్ చేసి ఆ ప్రధాన గేట్ల దగ్గర పెట్టడం వలన వాళ్ళు 24/7 3 షిఫ్ట్లో పనిచేస్తే అప్పుడు ఈ పొల్యూషన్ ని, ఇంప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ ని కొంత కంట్రోల్ చేయొచ్చు. లైక్ ఓవర్ హైట్ లోడ్స్, ఈ ఓవర్ హైట్ లోడ్స్ వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఆ బొగ్గు పడిపోయి బొగ్గు పీల్చడం వలన ఫీవర్ లాంటి వ్యాధులు వచ్చి దాన్ని హాస్పిటల్స్ డెంగ్యూ లాంటి విషయాల కింద మార్చి చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. గాజువాక నియోజకవర్గంలో ఇటువంటి ప్రజలు, ఎందుకంటే ఈ రోజు నేను ఈ చెత్త ఏరుకున్న ఆట ఎందుకు తీసుకున్నానంటే, చెత్త ఏరుకుంటే డబ్బులు వస్తుంది కానీ ఒంటి నిండా జబ్బులు వస్తుంది. ఎందుకు వల్ల విపరీతమైన కాలుష్యం కంపెనీలు రావడం వల్ల, రకరకాల కంపెనీలు రావడం వల్ల కాలుష్యం పెరిగిపోవడం వల్ల జబ్బులు పడ్డారు. 100 సంవత్సరాలు బతికే వాళ్ళు 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు బతకడం చాలా కష్టంగా ఉంది. ఈ రోజు పరిస్థితి అలా వచ్చింది. అంటే ప్రజల్లో చైతన్యం వచ్చింది. స్టార్టింగ్ ఇది ఒక మొదట విడత చైతన్యం వచ్చింది అనేది దాని అర్థం వాళ్ళకి ఇంకా ఖచ్చితంగా వాళ్ళు ఈ కాలుష్యాన్ని నివారించిన పరిస్థితి ఏర్పడింది. జనరల్ గా ఏంటంటే రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, తర్వాత ఈ అధికారులు కూడా అందరూ చేతులు ఎత్తేసిన పరిస్థితి. నివారణ మానవహారానికి మా ఇంట్లో ఉన్న మహిళలందరం కూడా మేము రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. మేమంతా మిద్దె తోట పండించిన రైతులం, అంటే మా ఆరోగ్యం కోసం, ఆహారం కోసం మేము మంచి ఆరోగ్యం తినాలని చెప్పి మేము పంటలు పండించుకుంటున్నాం. అవి కూడా ఈ కాలుష్యానికి పాడైపోయి మాకు పంటలన్నీ చెడిపోయి అది కూడా మాకు క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నిర్వాతుల వల్లే, ఇదే నిర్వాతులకు ఈ రోజు దుమ్ము ధూళ్ళు ఒక మురుకు లాగా తయారైపోయింది. పక్కనే డంపింగ్ యార్డ్ వల్ల పెద్ద స్మెల్ వస్తుంది. రాబోయే రోజుల్లో వర్షాలు పడే ప్రజల్లో కూడా అక్కడ డంపింగ్ యార్డ్ వల్ల ఎవరు ఉండే పరిస్థితి లేదు. వెంటనే గంగవరం పోర్టుకి ఏదైతే ఎన్ఎంసీలు వస్తున్నాయో ఇలాంటి మొత్తం దుమ్ము ధూళితో వచ్చిన ఫ్యాక్టరీని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టిపోతే మాత్రం పెద్ద ఎత్తున పోరాటాలకైనా ప్రజలకు సిద్ధంగా ఉన్నారు. మరి కలిసి ఈరోజు మానవహారాన్ని మరి గాజువాక ప్రాంతంలో నిర్వహించడం జరిగింది. దీనికి చాలా పెద్ద స్పందన వచ్చింది. ఏదైతే గంగవరం పోర్ట్ నుంచి, అలాగే జీవీఎంసీ డంపింగ్ యార్డ్ నుంచి చాలా వరకు పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. అదే కాకుండా గంగవరం పోర్ట్ రోడ్ నుంచి భారీ వాహనాలు, అదేవిధంగా కనితి రోడ్ నుంచి భారీ వాహనాలు వెళ్ళడం వల్ల జనావాసాల్లో పొల్యూషన్ చాలా వస్తుంది. కిల్లి ప్రకాష్ రావు ఓ కాంట్రాక్ట్ ఉద్యోగిగా, పాత్రికేయుడిగా సమాజానికి విశేషమైన సేవలు అందించారని పలువురు కొనియాడారు. మాధవధార జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జీవీఎంసీలో 31వ వార్డులో సూపర్వైజర్గా పదవి విరమణ చేసిన ప్రకాష్ రావుకు ఘన సత్కారం జరిగింది. విజయ ప్రెస్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో పలువురు పాత్రికేయులు, జీవీఎంసీ అధికారులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ కోచ్, ఒలింపిక్ సంఘం కార్యదర్శి కె సూర్యనారాయణ, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు, సీనియర్ పాత్రికేయులు నాగరాజు పట్నాయక్ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కిల్లి ప్రకాష్ రావు అందరికీ సహాయం చేసే వ్యక్తి అని అన్నారు.
జీవీఎంసీ శానిటరీ విభాగంలో సూపర్వైజర్గా విధులు నిర్వహించి ప్రజలు తోటి సిబ్బంది అధికారుల మన్నులను పొందారని తెలిపారు. కిల్లి ప్రకాశ్రావు సుదీర్ఘకాలం జర్నలిస్టుగా పలు పత్రికలు పనిచేసి సమాజంలో నెలకొన్న సమస్యలపై కాలాన్ని ఎక్కుపెట్టారన్నారు. నిజాయితీగా విధులు నిర్వహించడంలో ప్రకాశ్రావు మంచి పేరు తెచ్చుకున్నారని తెలిపారు. పదవీ విరమణ పొంది సన్మాన గ్రహీతకి నమస్కారం. అలాగే ఇక్కడ వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు మా 31వ వార్డులో తన సేవలు అందించి సూపర్వైజర్గా రిటైర్ అవుతున్న మా ప్రకాశ్రావు గారికి మరొకసారి అభినందనలు తెలుపుతున్నాను. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో మరి ఇక్కడ చాలామందికి తెలిసే ఉంటుంది, ఉదయాన్నే 4 గంటలకు లెగిస్తే కానీ ఆ మాస్టర్ పాయింట్ దగ్గరికి వెళ్ళడం అనేది కుదరదు. అలాంటి డిపార్ట్మెంట్లో పొద్దున్నే లేచి వచ్చి పని చేస్తూ ఇన్ని సంవత్సరాలు చేశారంటే ఖచ్చితంగా అది చాలా పెద్ద అచీవ్మెంట్. దానికి తోడ్పాటు వహించిన కుటుంబ సభ్యులందరికీ కూడా డిపార్ట్మెంట్ తరఫున నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఖచ్చితంగా వాళ్ళ సహకారం లేకుండా ఈ డిపార్ట్మెంట్లో పనిచేయడం చాలా కష్టం. ఎందుకంటే 9 to 5 జాబ్ అయితే అలా చేయొచ్చేమో, కానీ ఈ జాబ్ అలాంటిది కాదు. 60 ఏళ్ళు దాటిపోయింది కాబట్టి మనం ఏడు చెప్పినా నష్టం లేదు. మనందరం కూడా ఇంకా ఎంతో చూడాలి. ఆయన 60 ఏళ్ళు వయసులో కూడా ఇలా యాక్టివ్గా ఉన్నాడు. అలాగే మేము కూడా ఆయన ఇవన్నీ జరిగే కార్యక్రమాలన్నీ కూడా మేము ప్లాన్ చేసినవే. ముందుగా చెప్పాను, నువ్వు కంగారు పడకు, రిటైర్మెంట్ సభ నువ్వు తర్వాత పెట్టుకో. ముందు మేము ప్రెస్ క్లబ్లో జర్నలిస్ట్ మిత్రులు చేస్తాం, తర్వాత నువ్వు వేరేగా పెట్టుకుంటే మళ్ళీ వార్డు ఆఫీసులో వేరేగా లంచ్ కార్యక్రమం అది ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే మన పుట్టినరోజు కూడా నేను నాగరాజపట్నంకి వెళ్ళి కనిపించి వచ్చేద్దాం అనుకున్నామే. 12 గంటలకు వెళ్ళి 4 వరకు ఇంటికి చేరలేకపోయాం. అందరూ వచ్చారు, మన మిత్రులందరూ సరదాగా మాట్లాడున్నారు. అలాగే పదవీ విరమణ సభ లాస్ట్లో వాళ్ళ అబ్బాయి మాట్లాడేమో అనుకున్నాం, దొరతో కూడా మాట్లాడిస్తే అద్భుతమైన తెలుగుతో మాట్లాడాడు. అవమానం జరిగిందని ఒక లెటర్ రాస్తే ఇంటర్నేషనల్ మెంబర్షిప్ నాకు పోతుంది. కాబట్టి అది శ్రీనుబాబుకి తెలియదు, కిల్లి ప్రకాష్కి తెలియదు. శ్రీనుబాబు ఒకవైపు నుంచి టెన్షన్ ఉండి ఎలాగో ఒకలాగా అటువైపు రన్ చేసేయాలి, పిల్లలందరినీ ఎంటర్టైన్ చేయాలనే కదా మన ప్రోగ్రామ్. ఈయన మాతో కమిటీ మెంబరే కదా, అవార్డులు ఇవ్వాలి. కాబట్టి ఆ హడావిడిలో ఉన్నాం. అదొక్కటి తప్ప మిగతా విషయాల్లో అదృష్టవంతుడు, చాలా అదృష్టవంతుడు. ₹1 రేపు కావాలంటే ₹1 కూర్చొని ఒక దగ్గర తక్కువ చిటికేస్తే ₹1 ఆయన దగ్గరికి వస్తుంది. ఎవరినైనా ఆకట్టుకోవాలంటే ఇంటే ఆకట్టుకోగలడు. మీరు గతంలో చూసేవారు ఫోన్ ఎవరైనా చేస్తే త్వరగా చెప్పండి అనేవారు పోలీసులకి. చెప్పండి సార్ నమస్తే చెప్పండి సార్ అంటాడు. ఈయన సూపర్వైజర్గా పనిచేస్తాడు. ఈయన దగ్గర పనిచేసినాడు అప్పుడప్పుడు ఫోన్ చేసిరా సార్ నమస్తే చెప్పండి సార్ అంటాడు. అది ఎవరో తెలియపోయినా ముందు నమస్తే చెప్పండి సార్ అంటాడు. ప్రతి ఒక్కరిని మర్యాద ఇస్తాడు. పని చేశాడంటే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాడంటే ఇప్పుడు ఆ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా ఏంటి చెయ్యాలి తపన. మనం చేసాం కదా, మనం అనుకున్నాం చెయ్యాలని అని. బులెటిన్ ముగిస్తున్న హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి నగరంలో ఘన స్వాగతం. ఐఎన్ఎస్ డేగలో స్వాగతం పలికిన రాష్ట్ర గవర్నర్, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి. 13 మంది విద్యార్థులకు బంగారు పతకాలు ప్రదానం. ఏపీ మోడల్ స్కూల్ ని సందర్శించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్. స్కూల్లో ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించిన కేంద్ర మంత్రి. పని చేసేవారికి అధిష్టానం గుర్తింపు ఇస్తుందంటున్న జనసేన నేత ఎమ్మెల్సీ నాగబాబు. పార్టీ బలోపేతానికి శ్రేణులు పనిచేయాలని పిలుపు. ఈనాటి బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.